హాయ్ అండి, అందరికీ హ్యాపీ శనివారం. ప్రతి శనివారం నేను ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాను. పూజ చేసుకునే ముందే అన్ని ఒక దగ్గర పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకుంటాను కావాల్సినవి. శనివారం రోజు స్వామివారికి పరమాన్నం వండాను. నాకు ఎందుకు ఈరోజు స్వామివారికి పరమాన్నం వండాలనిపించింది. అలాగే యాలకుల మాల కూడా వేస్తున్నాను. ఇలా ఇంట్లో స్వామివారికి దీపాలు ముట్టించి ప్రసాదం పెట్టి యాలకుల మాల వేసి అలంకరించిన తర్వాత ధూపం వేస్తాను. దేవుడికి అగరబత్తులు ముట్టిస్తాను. తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు చెప్తాను. ఇలా అలంకరించాను చూడండి యాలకుల మాల స్వామివారికి. ఇది 2వ శనివారం యాలకుల మాల వేసుకోవడం స్వామివారికి. అలాగే నైవేద్యం కూడా పెట్టాను, పరమాన్నం పెట్టాను స్వామివారికి. ఇలా ఇంట్లో పూజ కంప్లీట్ కాగానే ఇంటి ముందు ఉన్న తులసి కోటని ఇలా అలంకరిస్తాను. మొత్తం పసుపు రాసేసి బియ్యపు పిండితోని కుంకుమతోని అలంకరిస్తాను. ఇంట్లో పూజ అయిపోయాక నాకు ఇలా లక్ష్మీదేవిలా తులసి కోటను అలంకరిస్తే ఇంటి ముందు లక్ష్మిలా అనిపిస్తుంది. అందుకే ఇలా మంచిగా నీట్గా రాసి బొట్లు పెట్టి పూలు పెట్టేసి అగరొత్తులు పెట్టిస్తాను. ఇంట్లో పూజ అయిపోగానే ఇంట్లో మొత్తం ధూపం వేస్తాను, సాంబ్రాణి ధూపం వేస్తాను. ఇలా ఇంట్లో పూజ కంప్లీట్ కాగానే ఏదైనా దగ్గర ఉన్న గుడికి వెళ్తాము.